నియోజకవర్గంలో కాకుండా పక్క నియోజకవర్గం కూడా నిలబెట్టినటువంటి అన్న దేవప్రభారాన్ని గారికి, అలాగే ఈ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జి అయినటువంటి విజయాన్న గారికి, అలాగే అన్న ఇంకొక అన్న సీనియర్ అన్న వెంకటేశ్వర అన్న గారికి, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ పద్మశ్రీ మందకృష్ణ మాది తరపున ఉద్యమ అభినందనలు. నా పేరు జలదంగి నరసింహరావు మాదిగా, మాది కందుకూరు నియోజకవర్గం ఉలేటవరిపాలెం మండలం శాఖవరం గ్రామం. గత 1998 నుండి 10వ తరగతి నేను అప్పటి నుంచి విద్యార్థి నాయకుడిగా ఉంటూ ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంఆర్పిఎస్ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉంటూ ఈరోజు మీ మధ్యకి వచ్చాను. అంటే దరిదాపులు 25-28 సంవత్సరాలు అన్నగారు చేస్తున్న పోరాటంలో నా వంతుగా నేను నా ప్రజలకు సేవ చేయాలి, కృష్ణమాదిగ నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో వచ్చాను. అందులో భాగంగానే హక్కుల కోసం భిక్షమెత్తకండి పోరాడి సాధించమన్నారు బాబు జగజీరావు గారు. ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారము వాళ్ళ వాటా వాళ్ళ పంచుకోవాలని చెప్పేసి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారో వాళ్ళ అనుగుణంగా ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి పద్మశ్రీ మందకృష్ణ మాది గారు 1997 జూలై 7వ తారీఖున ఇదే ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఉద్యమం ఎంత కష్టపడ్డారు, ఎన్ని పాదయాత్రలు చేశారు, ఎంతమంది బలిదానం అయ్యారు, ఎంతమంది లాఠీ చార్జీలు తిన్నారు, ఎంతమంది జైలుకి వెళ్ళారు. వీళ్ళందరూ త్యాగ ఫలితం వల్ల ఒక పరిహారం మనం వర్గీకరణ సాధించుకున్నాం. 2000 నుంచి 2004 వరకు, 2000 నుంచి 2004 వరకు 25,000 ఉద్యోగులు పొందాం. మళ్ళా మన మానవ సహోదరులైనటువంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టులో ఇది ఎస్సీ వర్గీకరణ అది రాష్ట్రాలకు లేదని చెప్పడం, అది కొట్టేయటం జరిగింది. మళ్ళా మన నాయకుడు మళ్ళీ యథావిధిగా సైకిల్ యాత్ర ద్వారాగానో లేకపోతే పాదయాత్ర రథయాత్ర ద్వారాగా మళ్ళీ జనాల్ని చైతన్యపరుచుకుంటూ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో వర్గీకరణకి మీ మద్దతు కావాలని చెప్పారంటూ భారతదేశంలో ఉన్నటువంటి ఒక బీఎస్పీ తప్పక అన్ని రాజకీయ పార్టీలు మనకి మద్దతు ఇవ్వటం, ఆ మద్దతు ద్వారాగా మనం ఏదైతే సుప్రీంకోర్టు 2024 కొట్టిబడిందో అదే సుప్రీంకోర్టు ద్వారాగా ఎస్సీలోకి ఉన్నటువంటి 59 కులాలు సరైన న్యాయం అని చెప్పేసి 2024 ఆగస్టు 1వ తారీఖున, రేపు ఆగస్టు 1వ తారీఖున వర్గీకరణ ఆ రాష్ట్రాల్లో చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు మనకు తీర్పునివ్వడం జరిగింది. ఇది జరిగిన స్టోరీ. అంతేగా ఈ 32 సంవత్సరాల నుంచి ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇదే కాకుండా సమాజంలో ఒక మాది కులం కోసమే వచ్చినటువంటి ఉద్యమం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకు అది మనం దండోర ఉద్యమం ఉపయోగపడింది. అది ఎలాంటిదంటే ఆరోగ్యశ్రీ అయితేమి, లేకపోతే వృద్ధుల వితంతులు అయితేమి, ఇందాకన్నా చెప్పినట్టు రేషన్ బియ్యం అయితేమి, ఎవరికి ఏ అన్యాయం జరిగినా కానీ ఇదిగో కృష్ణమాది గారు ఉన్నారు. అది మాదిగలకే కాకుండా సమాజంలో ఉన్న అన్ని కులాల వారు ఈరోజు మనం అప్పట్లో చూసుకుంటే మన మానవులు మన మీద వర్గీకరణ వ్యతిరేకించినటువంటి ఆ కులంలో జరిగిన గీతారెడ్డి మొదలుకుంటే, శంకరరావు మొదలుకుంటే, బ్రాహ్మణులు జరిగితే, లేకపోతే వడ్డోలకు జరిగితే, లేకపోతే కమ్మోలు జరిగితే, ఇలాంటి అందరి మీద దాడులు జరిగినా కూడా నేనున్నానని చెప్పేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి న్యాయం చేసేటటువంటి నాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాది. ఇదందరం మనకు తెలిసింది. కానీ ఇప్పుడు వర్గీకరణ అనేది మనం సాధించుకున్నాం. 30 సంవత్సరాలు కృష్ణమాదిగా తన జీవితాన్ని త్యాగం చేసి నాలాంటి వాళ్ళు ఇలాంటి ఉద్యమకారులు ఎంతోమంది జైలుకి వెళ్ళి ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి వాళ్ళందరి ఫలితంగా మనం వర్గీకరణ సాధించుకున్నాం. వర్గీకరణ సాధించుకున్నటువంటి వర్గీకరణ ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి అందుకున్నాం. ఎందుకు మనకి 6.5% మనకి, 7.5% మన వాళ్ళకి, వాళ్ళ జనాభా నిష్పత్తి. ఈ ఉన్నటువంటి 15% రిజర్వేషన్ని ఇప్పుడు మనం ఎలా అనుభవించాలి? ఈరోజు మనం సంపాదించుకున్నాం, 30 సంవత్సరాల పోరాటంలో మనం సంపాదించుకున్నాం. ఈ పోరాటంలో సంపాదించుకున్నటువంటి ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో, కానీ ఆ రిజర్వేషన్ సంపాదించుకున్న తర్వాత మన మాదిగపల్లి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు మన మాదిగపల్లిలో 10వ తరగతి చదువుకొని ఇళ్ళకాడ ఉంటున్నారు, లేకపోతే ఇంటర్మీడియట్ చదువుకొని ఇంటి దగ్గర ఉంటున్నారు, లేదా ఏదైనా పీజీ చేసినోడు ఇంటి దగ్గర ఉంటున్నారు. కానీ చదువుకున్న వాడు చదవాల్సిన చదువులు చదివి ఇంటికాడ ఉంటున్నారు తప్ప ఈ వర్గీకరణ సాధించుకున్నాము, ఈ వర్గీకరణ మనకు 6.5% ఉంది, దీన్ని ఎలా అనుభవించాలనే ఉద్దేశంతో మనోడు లేదు. ఆ వర్గీకరణ సాధించుకున్నది కూడా పక్కన ఉన్నట్టే.
చదువుకున్న లేకపోతే ఎవరు అనిపిస్తాడు, మళ్ళీ పోవాల్సింది వాళ్ళ దగ్గరే పోతుంది. అందుకని చెప్పేసి కృష్ణమాది గారు దీన్ని గమనించి, అయ్యా మనం 30 సంవత్సరాలు పోరాటం చేసుకున్నాము, అందరి ఫలితంగా ఈరోజు వర్గీకరణ వచ్చింది, కానీ మన మాదిగపల్లిలో మన బిడ్డలు చదువుకోలేని పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి, వాళ్ళు చదివించుకోవటానికి ఎలాంటి చదువులు చదివితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఎంతవరకు చదివితే ఉద్యోగం వస్తాయని చెప్పేసి దాని మీదే ఒక పరిశోధన చేసి గో టు విలేజ్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ గో టు విలేజ్ కార్యక్రమం ఫలితంగా కొంతమంది నాలాగా నరేంద్ర అనే వ్యక్తి ఇక్కడ ఇన్ఛార్జికి వచ్చారు. ఆ గో టు విలేజ్ కార్యక్రమం మనం సక్సెస్ చేసుకునే భాగంలో ఉద్యమ చరిత్ర చెప్పాలి, మన గ్రామాలకు వెళ్ళి మనం ఏం సాధించినామో అనేది మన గ్రామంలో చెప్పాలి. అదేవిధంగా మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని గ్రామ కమిటీలు వేసుకోవాలి. మన ఆత్మగౌరవ జెండాని ఒక జెండా అనేది ఉంది. ఆ ఆత్మగౌరవ ఉద్యమాన్ని ఒకప్పుడు మనం ఎవరన్నా మీరంటే మేము క్రైస్తవులమనో లేకపోతే దళితులమని చెప్పుకునే వాళ్ళ కాడ ఈ 30 సంవత్సరాల చరిత్రలో మీరు ఎవరంటే దమ్మున్న వాళ్ళం, దిల్లున్న వాళ్ళం, మేము మాదిగోళం అని చెప్పేసి ఈరోజు కాళ్ళ దగ్గర వేసుకుంటూ మన బళ్ళు మీద వేసుకుంటున్న పరిస్థితుల్లో ఈరోజు అలాంటి పరిస్థితుల్లో మనకు ఆత్మగౌరవం అనేది ఒక జెండా ఉంది. అన్ని రాజకీయ పార్టీలకు ఎలా ఉందో మనకు కూడా ఒక జెండా మన గ్రామాలు ఉండాలి. ఇది కూడా అందులో అలా జెండా అంటే మాదిగోల జెండా. ఆ జెండాకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళకు ఇదివరకు మన మీద దాడులు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదో భూ అక్రమ సంబంధాలు ఎన్ని రకరకాలుగా ఉండే, ఇంక ఇలాంటివి చేస్తే అదిగో వాళ్ళ జెండా ఉంది, ఆయనే కృష్ణమాది గారు ఏదైనా చేస్తారని చెప్పేసి మన పల్లెలకు రాకుండా ఉండేదానికోసం మన ఆత్మగౌరవ జెండాని ఈ 3 అంశాల మీద గో టు విలేజ్ కార్యక్రమం జరిగింది. ఈ గో టు విలేజ్ కార్యక్రమం జరుగుతున్న పరిణామంలో జూలై 7వ తారీఖున మీరు అన్నట్టు మీరు ఇచ్చినటువంటి రిపోర్టు, పోయిన సంవత్సరం ఒక 4 జెండాలు ఎగరేసుకుంటే ఈ సంవత్సరం ఇంక 2 లేకపోతే ఒక 5 ఇట్లా ఎగరేసుకుంటూ వెళ్ళాం. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే మన గ్రాస్ లెవెల్లో మన గ్రామాలకు వెళ్ళలేదు. అది వర్గీకరణ సాధించుకున్నాము, మన పిల్లలు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి మన గ్రామంలో మనం చైతన్యపరచుకోలేక ఉన్నాము. అలాంటి దాన్ని చేసుకునే దానికోసమే మళ్ళీ అన్నగారు మళ్ళీ ఇప్పుడు మనకు ఒక కార్యాచరణ ఇచ్చారు. ఆ కార్యాచరణలో భాగంగానే ఈరోజు మళ్ళీ మనకి సెప్టెంబర్ 9వ తారీఖున వరంగల్ జరుగుతున్న మీటింగ్లో ఏ అయితే పెండింగ్లో ఉన్నాయో, ఏ అయితే ఇంకా గ్రామ కమిటీలు వేయలేదు, అలాంటి వాటిని అన్నిటిని మనం దిమ్ములు నిర్మించుకోవాలి, గ్రామ కమిటీలు వేయాలి. ఈ నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాలి. ఈ నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవాలంటే ఉదాహరణకు మనకి దేవప్రభాకర్ అని ఉన్నారు. ఆయన నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఎంతో కొంత ఏదో ఒకటి అయినా జాతి కోసం ఏదో చేయాలని చెప్పి గ్రామాలకు వెళ్తూ లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళంతవరకు ఏదో ఒకటి చెప్పుకుంటున్నారు. కానీ అలాగే అన్నకున్నటువంటి ఒక ఏదో నియోజకవర్గ అధ్యక్షుడను ఏదో ఒక పేరు, కానీ మిగతా నాయకత్వం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే చాలా చోట్ల ఎంఆర్పిఎస్ కృష్ణమాది నాయకత్వం బలంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఏది కృష్ణమాది గారిని వదిలిపెట్టి పక్కకు వచ్చి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో బలమైన నాయకత్వం వచ్చింది ఒక మార్కాపురం జిల్లాలోనే. ఆ మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ఈ ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా వచ్చారు. వాళ్ళు చాలా మేధావులు. వాళ్ళతో గతంలో మేము తిరిగాము, గతంతో వాళ్ళతో పనిచేసాము. వాళ్ళ మైండ్ అంతా ఏదో ఒకటి ఉంది. ఏది పాముకి ఎంత ఇచ్చి పెంచినా కానీ దాని తత్వం ఏంటి, ఏ రోజుకైనా ఘాటు ఇవ్వాలి, ఏ రోజుకైనా అది ఘాటు ఇవ్వాలి. అట్లే వాళ్ళు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఉంటూ కూడా జస్ట్ దాన్ని ఉపయోగించుకున్నారు. కృష్ణమాది గారిని బలాన్ని, కృష్ణమాది గారి నాయకత్వాన్ని దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. ఈ జిల్లాలో ఎక్కువగా దందాలు జరిగింది ఏదంటే, నేను దరిదాపులు 30 సంవత్సరాలు 28 సంవత్సరాల ఉద్యమాలు ఉంటే నేను అన్నగారు ఇచ్చినటువంటి కార్యాచరణ, నువ్వు కృష్ణా జిల్లాకి వెళ్ళమంటే కృష్ణా జిల్లా వెళ్ళా, వరంగల్ వెళ్ళమంటే వరంగల్కి వెళ్ళా, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళమంటే ఇంకో చోటుకి వెళ్ళా. ఇదే ప్రాంతంలో పాదయాత్రలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ జిల్లాలో. అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఈ ఏదైతే ఉన్నారో ఈ నాయకత్వం కృష్ణమాది గారి పేరు చెప్పుకొని నాయకత్వం ఎదిగిన వాళ్ళు ఎక్కడ ఏ జిల్లాకి పోలేదు, ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు పోలేదు. వాళ్ళు ఎందుకు పోలేదంటే ఇక్కడ దందాలు చేసుకోవాలి, ఇక్కడ మన పక్కకి వెళ్తే ఇంకొకటి ఎవడో వస్తుడు మన పేరు మర్చిపోతాడు అనే ఉద్దేశం మీద గతంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ పనిచేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు అదేని అనుసరిస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు ఇందాక బ్రదర్ చెప్పినట్టు వర్గీకరణ వచ్చుతో రాదు. ఇన్ని సంవత్సరాల కృష్ణమాది గారి నాయకత్వం మనం పనిచేస్తున్నాం. ఈ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఎంతోమంది నాలాంటి నాయకులు కూడా వచ్చిన డౌట్ ఇదే, అరే ఏదో ఒకటి తెలుగుదేశం పార్టీకో లేదా వైసీపీ పార్టీకో ఇంకో పార్టీకి వెళ్తే మనకి ఏదో ఒక పదవి వచ్చేది, మన కుటుంబం మనం బాగుపడేది. కానీ కృష్ణమాది గారు 30 సంవత్సరాలు కనిపెట్టుకుని ఉంటే వర్గీకరణ అవుతుందో లేదనే గ్యారెంటీ లేదని కూడా అంత భ్రమలో ఉన్నారు. అయినప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా ఎవరికి బలోపేతం కాకుండా, ఎవరు ఏ ఆశ చూపించినప్పుడు కూడా ఏటికి కూడా పోకుండా నా లక్ష్యం ఒకటే, ఎస్సీలో ఉన్నటువంటి వాళ్ళకు
సమన్వయం ఏదైతే అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాన్ని నేను ముందు తీసుకెళ్ళాలి, వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఒక వర్గీకరణ అంశాన్ని 30 సంవత్సరాలు భుజాన్ని వేసుకుని మనందరికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏదైతే డౌట్ ఉన్నారో, అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కూడా ఒరే కృష్ణమాదిగా పట్టు విక్రమార్కులాగా 30 సంవత్సరాలు పెట్టుకుని సాధించుకున్నారా, ఆ జాతిని ఎక్కడ కూడా తాకట్టుకు పెట్టుకోవాలనే పని మనకి ఈరోజు వచ్చింది. మీరు గమనించారో లేదో, ఈ నియోజకవర్గంలోనే ఇంత బలమైన నాయకత్వం పోయినా కూడా ఎంతో కొంత కృష్ణమాది గారి నాయకత్వంలో మనం పనిచేయాలి అని ఉన్నటువంటి మీరందరూ కూడా గ్రామాలకు వెళితే వర్గీకరణ ఎవరు సాధించారంటే ముసలోళ్ళు కూడా చెప్తారు. ఎవరు సాధించారు? కృష్ణమాది గారు పోరాటం చేయటం వల్ల వచ్చింది, కృష్ణమాది గారు పాదయాత్ర వల్ల చేయటం వల్ల వస్తుంది, ఆయనే మా నాయకుడు అని చెప్పేసి అంటున్నారు. అంతే కదా. కానీ మనం దాన్ని క్యాచ్ చేసుకోవాలి. మనం ఎవరైతే నాయకులకు ఉన్నామో ఈ నాయకులు మన గ్రామాలకు వెళ్ళి ఇదిగో మేము ఉన్నాము, మీకు ఏ ఆపద వచ్చినా కానీ ఏ పని వచ్చినా కానీ మేము చేస్తాము, కృష్ణమాదిగా నిజాయితీగా చేయటం వల్ల ఈరోజు వర్గీకరణ సాధించుకున్నాము, ఆయన మాటలో నేను నడుస్తున్నాం కాబట్టి మీరు ఉండాలని చెప్పేసి అంటే ఎవరు కూడా వెళ్ళరు. మన గ్రామాల్లోకి వెళ్ళకుండా మన మనసులో ఉంచుకొని మన నాయకుడిగా ఎదగాలనుకుంటే అయ్యే పని కాదుగా. ఈరోజు పలానా ధనరాజు లేకపోతే పలానా జయరాజు అనే వ్యక్తి పేపర్లో వస్తున్నారు. అది చిన్న పని చేసినా పెద్ద పని చేసినా సోషల్ మీడియా ద్వారా ఏదో ఒకటి చేస్తున్నారు. అప్పుడు అసంతృప్తిగా ఉన్నవాడు, కొంచెం డౌట్గా ఉన్నా కూడా దొంగోడో బొంగోళ్ళే వాడి గడపోతే నా పని అయిపోతుంది అనే స్థితిలో ఉన్నది. దయచేసి నేను చెబుతుంది ఏంటంటే ఇక్కడ ఇంత బలమైన ఉన్నారు. ఇప్పుడు గిద్దలూరు నియోజకవర్గంలో సమావేశం జరుగుతుంటే గిద్దలూరు నుంచి వచ్చిన వాళ్ళు అధికంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఒక టీమేట్ చేయగలిగితే అదిగో పలానా ప్రభాకర్ అన్న, ఇదిగో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు, పలానా ఎల్లయ్యన్న మండల అధ్యక్షుడు ఉన్నారు, వాళ్ళ కాడిపోతే మన సమస్య అవుతుంది మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకోకుండా ఏం లేకుండా మనం నిజాయితీగా ఉండి మనం ఏడు రూమ్లో కూర్చుంటే అయ్యే పని కాదు. నిన్న మీకు ఒక విషయం చెప్తాను. కందుకులో జరిగినటువంటి ఒక చిన్న విషయం. ఏం జరిగిందంటే ఒక పిల్లోడు 8 సంవత్సరాల బాబు, ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో అన్ని కులాలు ఉంటాయి. అన్ని కులాలు ఉంటే ఒక 3 కులాలు కమ్మ వాళ్ళు ఉంటారు, మిగతా మాదిగా ఇతర కులాలు ఉంటాయి. ఒక 2 పిల్లలు ఆడుకుంటూ ఒక పిల్లోడు ఒక కుక్కను కొట్టపోయి కారుకి తగిలింది. వెనక డోమ్ ఉంటుంది కదా లైట్, అది దగ్గర పగిలిపోదు. వాడు వెళ్ళిపోతే ఆ కారు గల్లోడు వాడి ఇల్లు అంత దూరం ఉంటే ఏడబెట్టుకున్నాడు. అరే ఎవరురా కొట్టిందంటే అల్లవాడు కొట్టిందంటే వాడు రాటు ఈ పిల్లల్ని కొట్టుకొని ఎరగదీసి కొట్టి వాడిని చెయ్యి వెనకాల వెలిగి తిప్పుకొని వాడిని తీసుకుపోయి ఇంట్లో పెట్టుకున్నాడు. కొట్టినోడేమో బాగానే ఉన్నాడు. వాడు తోపుతున్నాడు పలానోడు కొట్టినప్పటికీ వాడు ఏం చేశాడు, వాళ్ళ తల్లిదండ్రులు పిల్లోడు ఆడుతుందంటే 1:30 గంట దాకా ఆడుకోవాలా, ఎక్కడ పోయిండో ఏడని చెప్తే మొత్తానికి ఎవరు చెప్పారు. వాళ్ళ పిన్ని వెళ్ళి ఎందుకు నువ్వు ఇట్లా చేసావంటే వచ్చి నువ్వెవరితో మాట్లాడేదానికి నా కారు మరం కొట్టాడు అన్నాడు. ఆడు డోర్ తీయాలి. మళ్ళీ వాళ్ళ అమ్మ రాగానే అప్పుడు డోర్ తీసి అక్కడ డోర్ ఇస్తాడు. వాడు పోయి కేసు పెడితే ఆ కేసు నీరుగా వచ్చేదానికి పోలీసులు ప్రయత్నించారు. తర్వాత మన ఎంఆర్పిఎస్ ద్వారాగా మనకి చెప్పగానే మన వాళ్ళు అడ్మిట్ చేశాం. మీరు ముందు హాస్పిటల్ అడ్మిట్ అవ్వండి, తర్వాత దాని గురించి మాట్లాడు. హాస్పిటల్ వెళ్ళగానే ఏమవుతుంది, ఎమ్మెల్సీ అవుతుంది. వాళ్ళు పోలీసు వాళ్ళు వాళ్ళని పిలిపించుకుంటారు, రిపోర్ట్ వాళ్ళే రాసుకుని రైట్. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు వచ్చి రాసుకుని అక్కడ పోయారో అప్పుడు వాళ్ళకి తెలియపరిస్తే అప్పుడు మేమేం చేయలేదని చెప్పేసి వాళ్ళు వచ్చారు. వస్తే మేము వెళితే తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడు నియోజకవర్గ అదే జిల్లా ఉపాధ్యక్షుడు, కాకపోతే ఉండకూడదని అట్లా ఉన్నాడు. మేమందరం వెళితే అది ఏం జరిగింది, మీకు వాళ్ళు ఏమంటారు, రే మీకు తనితే దిక్కు కూడా ఎవరు లేరు, మీకు వచ్చేట వాళ్ళు కూడా ఎవరు లేరు అని చెప్పేసి అన్నారు. ఘోరంగా 10 మంది ఆడవాళ్ళు కమ్మోళ్ళు మొత్తం వచ్చేసి, కానీ వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక మనకు బలం లేదని చెప్పి వెళ్తారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళ రిలేషన్ ఒకరి నుండి మరి మనకు ముందర ఒక ఎంఆర్పిఎస్ ఉంది, ఆ ఎంఆర్పిఎస్కి వస్తే మన తడాకి ఏం చూపిస్తారని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. సరే మీరు కేసు అది ఎమ్మెల్సీ అయింది కదా మనం మాట్లాడమని చెప్పేసి అంటే వాళ్ళు దరిదాపులో ఒక 10 మంది వచ్చారు. 10 మంది వచ్చి అబ్బాబ్బాబ్బా చాలా మంచివాడు ఇతను, అసలు పిల్లోడు జోలికి వెళ్ళాడు, ఎప్పుడు కూడా చేయలేదు అదే. పిల్లోడు జోలికి వెళ్ళలేడు, నీతిపంతుడు, పెద్ద మనిషి అని కూడా ఎట్టగొడతాడు. కొట్టినోడు దాన్ని పైప్ తీసుకుని కొట్టినోడిని వాడు వదిలిపెట్టాడు. వాడు ఎందుకు కమ్మని పిల్లడు, వాడు ఈడు మాదిగోలు పిల్లడు, వాడు వదిలిపెట్టి ఈడు కొట్టాడు. ఆ పెద్ద మనిషి అవుతాడు. నీకు ఏదన్నా అన్యాయం జరిగి పగిలిపోతే వాళ్ళ తల్లిదండ్రులకి వెళ్ళి అదిగో నీ అబ్బాయి కొట్టాడు కదా, కొట్టినందుకు ఇది కట్టియండి. సరే వాళ్ళు మాట వెళ్ళకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి. అది చేయకుండా ఆ పిల్లోడిని బంధించి వాళ్ళు వస్తే వాళ్ళు మీరు దిక్కున్న వాళ్ళని చెప్పుకుంటే అంటే ఇంకా వాళ్ళు వచ్చి హైదరాబాద్లో వచ్చి ఒక నాయకుడు వస్తాడు, టీడీపీ నాయకుడు, కానీ మోసే ఎట్టకడ చేయన్నాడు. అప్పుడు నేను మాట్లాడినా, మీకు ఎవరైతే అండ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మీకు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఉండొచ్చేమో కానీ లేదా జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, కానీ మా కృష్ణమాది ఉన్నారు, ఇది ఎంత దూరం చూసుకోమని
వాడు బలమైన ఆయన 10 మంది వచ్చారు. ఇదేంద్ర స్వామి మోసే మేము ఒకదానికి వస్తే ఇది ఒకటైందని చెప్పేసి ఇప్పుడు కీక్కుంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, ఈ మాదిగోని కొడితే ఎవరికి లేదు, ఇంకా భ్రమంలో ఉన్నారు. ఆడవాళ్ళకి ఆ మగవాళ్ళని ఉన్నారు కానీ వచ్చి మీకు దిక్కుమాలేదానా, మిమ్మల్ని కొడితే దిక్కు లేదని చెప్పేసి అన్నారు. మేము ఒకటే చెప్పిన ఎస్ఐకి, ఈ కేసు కట్టాల్సిందే, వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చొని పెట్టాల్సిందే, లేకపోతే మేము రాజీకి రాము, మేము మాట్లాడమని చెప్పి వాళ్ళ కోసం వెళ్తుంది. అంటే మనం ఒక భరోసా ఇవ్వటానికి మనలో ఉన్న నాయకత్వం కూడా కొంతమంది ఇందాక బ్రదర్ చెప్పాడు, మనతోనే మనం పని చేయించుకుంటూ మనతోనే చేసుకుంటూ వాడు ఉన్నటువంటి అవకాశాన్ని ఒక 10 రూపాయలు ఇవ్వాల్సిన దానికి 20 రూపాయలు బేరం పెట్టుకుంటున్నారు. కానీ మన నిజాయితీ అనేది ఒక స్టోరీ కనిపించుద్ది. అది ఎప్పుడు కనిపించుద్ది అంటే మనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి మనం పని చేయగలుగుతామో, ఒక వ్యక్తి కాడ మనం ఆశించకుండా పని చేయగలుగుతామో అప్పుడే వాడు 10 మంది చెబుతాడు. మనం ఎప్పుడైతే వాడికి డబ్బులు అడిగి ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి అంటామో అప్పుడు కూడా మనం కూడా వాడి కింద కడతాడు. అందుకని చెప్పేసి అన్నలారా తమ్ముళ్ళారా, కృష్ణమాది గారి నాయకత్వం మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. నేను చాలా వీక్గా ఉంది అనుకున్నా, అరే వాళ్ళని ఎట్టేది నేను చూస్తుంటా, వాళ్ళు ఫేస్బుక్ వాట్సాప్లు చూస్తుంటా, ఇవో చిన్న విషయమైనా కూడా ఇలా ఇట్లా ఉన్నారే, మన వాళ్ళు ఎందుకు లేరు అని ఇంకా తక్కువ ఏది ప్రభాకర్ అనేది మేము కూడా అనుకుంటాం. కానీ మన జరిగినటువంటి ఏదైతే మార్కాపురం మొట్టమొదటిసారిగా జిల్లా సమావేశం మన కొత్త జిల్లా వచ్చిన తర్వాత అక్కడ ఎంతమంది జరిగిందో ఎట్లా జరిగిందో బ్రహ్మాండం జరిగింది. ఒక కృష్ణమాది గారు వచ్చినట్టు జరిగింది. అది వాళ్ళ శక్తి మేరకు ఏ నియోజకవర్గం కష్టపడ్డారు. మొదటి స్థానంలో మన గిద్దలూరు నియోజకవర్గం నుంచి అత్యధికంగా వచ్చారు. కాబట్టి మనం అలాంటి టెంప్తోనే మనం ఎప్పుడైతే చేయగలుగుతామో, ఒక పావలా ఉంటుంది ఒక ఉద్యమకారుడు కృష్ణమాది చెప్తాడు, ఒకసారి నాకు ఒక చిన్న సమస్య వచ్చింది, వాళ్ళ బాధపడిన అన్న నా వల్ల కాళ్ళు ఎట్టడం లేదన్నా, నేను దేనికి ఆశపడలేదు, నేను కష్టపడుతున్నాను కానీ నాకు రిజల్ట్స్ రావట్లేదన్నా, ఎందుకన్నా నేను ఆగిపోతానన్నా, నేను ఉద్యోగానికి ఏదన్నా పోతుంటే ఒకటే వాడు చెప్తాడు కూర్చొని పెట్టి, తమ్ముడు నాయకుడు అనేవాడు 10 మందిని తయారు చేసుకుంటూ 10 మందిని కాపాడినవాడే నాయకుడు. నీకు బాధ వచ్చిందనో నీకు ఇబ్బంది వచ్చిందని చెప్పి నువ్వు ఇంటికాడ కూర్చుంటే నువ్వు నాయకుడు కాదు. అంతేగా, నేను ఒక్కనే గిద్దలూరులో ఉండాలా, నేను ఒక్కడే నా అన్ని సమస్యలు తీర్చాలా, నేను ఒక్కనే ఎదగాలనుకుంటే కాదు కదా. ఆడ దొంగ వాళ్ళు 10 మంది కూరుకుంటున్నారు. మన అందరం చర్చికి వెళ్ళే వాళ్ళంగా, చర్చికి వెళ్ళే వాళ్ళం అందరం. సైతానుడికి ఎంత పవర్ ఉందో, దేవుడికి యేసు ప్రభుకి ఎంత పవర్ ఉందో దానికంటే అత్యధికంగా సైతానుడికి ఉండుద్దా లేదా? ఇప్పుడు ఎదిరిస్తుందా లేదా? ఇప్పుడు ఎక్కడ యేసు ప్రభు కూడా ఒకసారి షేక్ ఇస్తాడు, అరే ఏంటరా అని చెప్పేసి. అప్పుడు ఎప్పుడు ఆయనది విలువ తెలుస్తుంది, కొన్ని రోజులు తెలుస్తుంది. అప్పుడు ఆయన నిజమైన దేవుడు అయ్యాడు, సైతానుగా మిగిలిపోయాడు. అట్లా మనకి ఇక్కడ బలంగా ఉన్నా కూడా ఆడ సైతానులాగా ఒక 10 మంది కూడుకుంటున్నారు. ఆడ కూడుకుంటున్నా అది ఏమవుతుంది అంతవరకే, ఆ రోజు వరకే. కానీ లోతుగా పోతే వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరుగుద్దో అప్పుడు వాళ్ళు బాధపడి అరే పలానోళ్ళు ఇట్లా మోసం చేశారని తెలుసుకుంటారు. వాళ్ళ పబ్బాలు వాళ్ళు గడుపుకుంటున్నారు. వాళ్ళకి వచ్చిన కార్లో తిరుగుతున్నారు. ఈరోజు జాతీయ ఉపాధ్యక్షులు నాకంటే నేను తయారు చేసిన కొంతమంది ఆ బ్యాచ్లో ఉన్నారు, వాళ్ళు ఈరోజు కారులో తిరుగుతున్నారు. నేను అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే బైక్ మీద వచ్చాను. అదే వాడు బ్రహ్మీ వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు దేని మీద పోతారు, కారుల మీద వస్తారు. కార్లు ఎట్లా వస్తున్నాయి? రెయ్యంబోగులు మనం మీలాంటి వాళ్ళు ఎంతోమంది నాలాంటి వాడికి వస్తే భూమి పెట్టారు, ఛార్జీలు ఇచ్చారు, ఆదరిస్తారు, చేస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళకి ఎట్లా జరుగుతుంది? గ్రామాలకు వెళ్తే భూమి పెట్టే వాళ్ళు లేరు, గ్రామాలకు వెళ్తే వాళ్ళని అసగించుకున్న వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళని ప్రేమించే వాళ్ళు ఎవరు. కానీ ఎట్లా జరుగుతుంది? బ్రదర్ చెప్పినట్టు సెటిల్మెంట్, చచ్చిన వాళ్ళు కాడ సెటిల్మెంట్, బతికినోడు కాడ సెటిల్మెంట్. 2 కులాలలో వెళ్తే ఇద్దరి మీద కేసులు కట్టడం, ఇద్దరికి పిలిచి మాట్లాడే పరిస్థితి లేదు. ఏంది స్వామయ్య ఎట్లా జరిగింది, ఏందమ్మా నీకు ఎట్లా జరిగింది అని చెప్పుకుని మాట్లాడుకొని సర్దించుకుని పోయే కాడ లేరు. ఈడి కేసు కట్టి వాటికి వచ్చేసి ఎస్ఐకి 10,000 ఇటు చిరొక 20,000 తీసుకుని జైలు పెట్టుకుని మాకు కబ్బ పెడుతున్నారు. అలాంటి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి అన్న ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరూ పెద్దవాళ్ళు, సీనియర్ నాయకులు, మనం ఎప్పుడైతే మన ఉద్యమాన్ని మన గ్రామానికి వెళ్ళి తీసుకెళ్తారో, ఉద్యమ చరిత్రని ఒక గంటతోటి చెప్పగలుగుతారు. ఒక 10 మంది ఒక 50 మంది కూర్చుంటే ఓ 50 మందిలో 4 బయలుదేస్తారు. ఓ నిజంగా ఇప్పుడు మీరు ఉన్నారు, ఎందుకు వచ్చారు, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అరే నియోజకవర్గ జిల్లా ఇన్ఛార్జి గారు మన కాడికి వస్తున్నారు, దేవప్రభాకర్ అని చెప్తున్నారు, ఏదో చెప్తారు, కృష్ణమాది గారు ఇచ్చిన పిలుపునికి మనకి ఏదో కబురు తీసుకొస్తారు, కమిట్మెంట్ ఉన్నారు కాబట్టి కదా మీరు రాగలిగింది. అలాంటి ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చిందంటే మన గ్రామాలకు వెళ్ళి ఒక 50 మందిలో ఒక 10 మందిలో కూర్చొని పెట్టి మనం ఏదైతే ఉద్యమ చరిత్ర చెప్పగలుగుతామో అప్పుడే వచ్చింది. లేకుండా ఎంత కాడికి మన దిమ్మిలు కట్టుకున్నా నుంచొని ఫోటో దిగి వాట్సాప్లో పెట్టుకున్నా రాదు. ఇప్పుడు కృష్ణమాదిగా నాకు ఎందుకు వచ్చింది, నాకు 10వ తరగతి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఆయన మీటింగ్ విన్నా,
కందుకూరులో బహిరంగ సభ మొట్టమొదటి వర్గీకరణ అయిపోయిన తర్వాత సరే దండోరా పుట్టిన తర్వాత వేలాది మందితోనే మొట్టమొదటి మీటింగ్ జరిగింది కందుకూరు. మీరు కూడా పాట వింటాడు, ఇది ఊళ్ళో పుట్టింది కథం దొక్కింది కందుకూరు అని చెప్పేసి. అలాంటి 8వ తరగతి చదువుతున్నా నేను. ఊరు మొత్తం మాదిగా రాసుకుంటా పోయింది. అప్పుడు కలిగింది ఆలోచన నాకు. అంతే కదా, ఈరోజు నేను డిగ్రీ పీజీ చేసుకొని నా భార్య పిల్లలు ఉన్నా కూడా అది చదువుకొని ఎక్కడికైనా పోతే ఏదైనా స్కూల్లో చెప్పుకొని 20,000 వస్తుంది. కానీ ఆ భావాలు అవ్వలేదుగా. ఏదో చెయ్యాలా, ఏదో చెందాలా, ఈ జాతికి ఏదో చేయాలని చెప్పేసి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నా. అన్నగారు చెప్పినట్టు నిజంగా మా అమ్మకి కాలు ఇరిగి మంచంలో ఉంది. నేను పోయి మళ్ళీ సాయంత్రం పాటు చూసుకోవాలి. ఇలాంటివన్నీ ఎందుకు వచ్చినాయి? ఒక కమిట్మెంట్. నక్సలైట్ అయితే ఎట్టయితే వదులుకుని అడవులో పోయి ఉంటాడో ఏది ఆశించడు, తన ప్రాణం పోతుందని కూడా తెలుసు అతనికి. అయినా కూడా ఈ సమాజం కోసం, ఈ ప్రజల కోసం, పీడిత వర్గాల కోసం ఏదో చేయాలని చెప్పి తపంతో పోయి ఉంటున్నాడు. అలాంటి ఉద్యమంలో మనకు వచ్చినాం కాబట్టి మనకి ఎప్పుడైతే కసి రాగలుగుతుందో ఆటోమేటిక్గా వచ్చింది. ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాంగా. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కడికి వచ్చింది మనకి? ఈరోజు నేను ప్రకాశం జిల్లా మన కందుకూరు ప్రాంతంలో ఉండే పుడితే ఇక్కడ గిద్దలూరులో ఎందుకు మీరు ఆదరిస్తుంది? ఎందుకు మీరు ఇంతటిగా కూర్చుంది? నాకంటే మాట్లాడేవాళ్ళు లేదా? బ్రహ్మాండంగా మాట్లాడుతూ నాకంటే మాట్లాడే బ్రహ్మాండంగా ఉన్నారు. అదే మన యూనిటీ, అదే మన ఐక్యత, అదే ఈ కృష్ణమాది చేసిన అటువంటి మహత్వమైన కార్యక్రమం. ఎక్కడో పుట్టిన వాళ్ళము, ఎక్కడో జరిగిన వాళ్ళము, మన ఊరికి దూరంగా ఉండే వాళ్ళము, ఒకరికి అన్నదమ్ములకే పడలేనట్టు వాళ్ళము ఈరోజు మాదిగానే ఒక దండోర ఉద్యమం పుట్టిన తర్వాత అందరూ కలుసుకుంటాను, అందరూ మాట్లాడుతాను, అందరూ గౌరవించుకుంటున్నాం. అలాంటి పరిస్థితులు ఉన్నాను కాబట్టి అన్నలారా, తమ్ముళ్ళారా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తుంది ఏంటంటే, మనకి ఎట్టయితే గౌరవం వచ్చింది, ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ అమ్మారు దగ్గరికి వెళ్ళి ఎలా మనం చేస్తుందో మన వెనకున్నటువంటి నాయకుడు వల్ల మనకు వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటే మన నరసింహరావు అనేవాడు పోలీస్ స్టేషన్ తెలుస్తున్నాడు. అలాంటి పరిస్థితిలో మనం ఏం చేయాలంటే మన ఉద్యమాన్ని బలోపేతం చేసుకున్నాం, మన కుటుంబాన్ని కాపాడుకున్నాం, మన దండోర ఉద్యమాన్ని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. ఆ కార్యక్రమంలో మనం ముందుకు ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఏదైతే మన అన్నగారు ఇచ్చినటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో దానికి 1కి 4 సార్లు చదవండి. 1కి 4 ఒకసారి చదివితే అన్నది అది అర్థం కాదు. గుర్తుపెట్టుకుంటే అన్నగారు 4 మాటలు ఇచ్చినా, 4 పేజీలు ఇచ్చినా చాలా కఠినంగా ఉంటాయి. దాని పదాలు చాలా అర్థాలు ఉంటాయి. అలాంటి భావాలు కానీ మనం కానీ చదవగలిగి మన ఊళ్ళో పంపించుకోగలిగితే ఖచ్చితంగా అన్న తీసుకున్నటువంటి కార్యక్రమం అందరం కూడా నిరంతరం పనిచేస్తాం. మీరు అనుకోవచ్చు, అన్న మా కుటుంబం జరగాలన్నా, మా పిల్లలు ఇట్లా ఉన్నారని చెప్పేసి వస్తాయి. ఇప్పుడు పనికి వెళ్ళినోడు వాడు ఎంతో కొంత ఆశిస్తాడుగా, పనికి వెళ్ళినోడు 400-300 సంపాదించుకుంటాడుగా. ఈ రోజు కూడా ఉద్యమాన్ని కూడా మనం సంపాదించుకోలేకపోయినా కానీ జాతికి ఒక గౌరవం తీసుకొచ్చింది. మన బిడ్డల భవిష్యత్తుకి, మన తరం అయిపోయినా కానీ ఇప్పుడున్న బిడ్డల భవిష్యత్తుకి 100 ఏళ్ళ భవిష్యత్తుని ఇచ్చినటువంటి వర్గీకరణ ఉద్యమం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా గౌరవిస్తున్నారు. నిన్నగాక మొన్న కాపు సంబంధించిన ఒక వ్యక్తి లాకప్ డబ్బులో చనిపోతే పిల్లలు వంచుకేస్తాను మేనమామ అంటున్నాడు. అదే కానీ మా కులంలో, అదే మాది కులంలో పుట్టుంటే వాళ్ళకు ఒక నాయకుడు ఉన్నాడు. ఎట్లుండేదా మా పరిస్థితి అనే చెప్పుకుని కాడికి ఉన్నాడు. కాబట్టి ప్రతి కులం నిన్నగా మొన్న ఎన్డీఏ కూటమికి మనం మద్దతు ఇచ్చాము. ఎందుకు ఇచ్చాము? వర్గీకరణ చేస్తామని చెప్పి మనకు మాట ఇచ్చారు. ప్రధానమంత్రి మనం మీటింగ్కి వచ్చి ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి దానికి ఒక మద్దతు పలికాడు. ఆ కలపటం బట్టి మన అవకాశం కోసం, మన స్వతంత్రం వచ్చిన కాడ నుంచి మనకు ఓటుకు వచ్చినా కూడా ఏ రాజకీయ పార్టీలో మనం చేయలేదు. అన్ని రాజకీయ పార్టీలు మనతో ఓట్లు వేసుకున్నాయి. వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు, రాష్ట్ర మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, అందరూ అయ్యారు. కానీ మన ఓట్లతో వాళ్ళు పబ్బం గడుపులుగా మనకు కాదు. ఎన్డీఏ కూటమి మనకు వచ్చింది, మనం చేసింది. కానీ నిన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి అంబటి రాంబాబు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? అనిత మీద మనం ఒక ధర్నా చేశాం జిల్లా వ్యాప్తంగా. ఏమన్నాడు? నేను అనిత గారికి సారీ చెప్పను, నా రాజకీయ ఎత్తుగడలో నేను మాట్లాడే మాటలు కృష్ణమాది గారు నిజంగా కానీ చెప్పమంటే నేను కృష్ణమాది గారికి వచ్చి క్షమాపణ చెప్తాను, లేదా కృష్ణమాది గారు ఖచ్చితంగా చెప్పమంటే నేను చెప్తాను అన్నాడు. ఏ అవసరం ఒక పార్టీలో ఉన్నవాడికి? ఆ పార్టీ మనం వ్యతిరేకించాము. వైఎస్ఆర్ పార్టీ అనేది మనం వ్యతిరేకించాము. ఎన్డీఏ కూటమి మనం భుజాలు వేసుకున్నాం. అతను కూడా గౌరవించిందంటే కృష్ణమాది గారి పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు నేను వచ్చానంటే కృష్ణమాది గారు వచ్చిందని చెప్పి మీరు అనుకుంటున్నారు, నరసింహరావు వచ్చిందని మీరు అనుకుంటలేదు. అరే కృష్ణమాదికి వచ్చాడు, కృష్ణమాది రూపంలో మనకు ఒక తమ్ముడు వచ్చాడా, ఒక అన్న వచ్చారని చెప్పి వచ్చి కూర్చున్న వాళ్ళు మీరు. అందుకని చెప్పేసి అన్నలారా, తమ్ముళ్ళారా, నేను చెప్పేది ఒకటే, మన సమావేశాలు ఎలా జరగాలంటే ఒక క్రమశిక్షణతో జరగాలి. ఏదో మనం ఇక్కడ కూర్చున్నాం మాట్లాడుకుంటే కాదు, కష్టపడదాం, నా నాయకత్వంగా ఎదగదాం.
జాతిని మేలుకోవాలి. ఆ జాతిని కష్టపడే దాంట్లో మనం ఖచ్చితంగా ఎంత కష్టపడాలి అనేది మనం ఆత్మ పరిశీలన చేసుకుంటాం. ఈరోజు నేను డేట్లు ఇచ్చాను, వరుసగా డేట్లు ఇచ్చాను నియోజకవర్గాలు. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ మండలాలు తిరుగుతా. మండలాలు ఎన్ని దాదాపు 20-21 దాకా ఉంటాయి అంతేనా? మన 19 మళ్ళీ తిరుగుతా. ఒక రోజు 2 రోజులు తిరిగి నేను ఇంటికాడ ఉండొచ్చుగా. ఏ రోజు ఆ రోజు అన్న సర్కిల్ చూస్తుంటాడు. నరసింహరావు ఎక్కడ తిరుగుతున్నాడు ఇన్ఛార్జి, లేకపోతే దేవ ఎక్కడ తిరుగుతున్నాడు, లేకపోతే నరేంద్ర ఎక్కడ తిరుగుతున్నాడు అనేది వస్తుంది. వెంటనే మాకు మెసేజ్ వస్తుంది, అయ్యా నరసింహరావు నువ్వు పని చేయట్లేదు అయ్యా, నువ్వు నీ కాడ కమిట్మెంట్ లేదు, నువ్వు స్లో అవ్వయ్యి అంటాడు. ఎందుకంటున్నా అన్నగారు కష్టపడుతున్నాడు. మీరు చూసారు లేదు, 30 సంవత్సరాలు మంచి యవనంలో కృష్ణమాది గారు మంచి యవనంలో 25 సంవత్సరాలప్పుడు ఉద్యోగం స్టార్ట్ చేశాడు. 25 సంవత్సరాలప్పుడు 2-3 పిల్లలు పుట్టినోడు తిరగాలంటే తిరగాల్సిన. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఒక రోజు నేను బ్యాగ్ ఎత్తి వేసుకుని వచ్చి 2 రోజులు ఉంటే, నాన్న నాకు స్కూల్లో ఒక అట్టా నిండు మమ్మీ సరిగ్గా చూడలేదు, మాకు తింటానికి లేదంటే నేను ఉంటానా, మళ్ళీ బ్యాగ్ వేసుకుని ఎప్పుడు పోవాలని అనుకుంటాను. కానీ 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన యవ్వనాన్ని మొత్తాన్ని జాతి కోసం తాగుతాడు, సేవ చేశాడు. తన బిడ్డల్ని ఏ రోజు కూడా ఎత్తుకొని బుద్ధాడుకున్న పరిస్థితి లేదు. ఈ యవ్వనం మొత్తం, తన జీవితం మొత్తం 30 సంవత్సరాలు ఈ మాది జాతి కోసం ఆయన కష్టపడితే ఎక్కడ కూడా కొనుక్కుంది లేదు. ఎక్కడ కూడా 2 రోజులు ఉండి ప్రశాంతంగా ఉండి ముద్ద తినది లేదు. తిరుగుతూనే ఉంటాడు, కారులోని కొనుక్కుంటూనే ఉంటాడు. అలాంటి ఉద్యమం చేస్తేనే ఈరోజు ఆయన నాయకుడు అయ్యగలిగాడు. అందరూ కూడా, శత్రువు కూడా ఈరోజు ప్రేమించే వ్యక్తి ఎవడై ఉన్నాడంటే అది ఒక దండోరికే దక్కుతున్న సంగతి మీరందరూ గుర్తారు. కాబట్టి మీరందరూ కూడా ఏదైతే అన్న ఇచ్చినటువంటి కార్యాచరణ రేపు సెప్టెంబర్ 8వ తారీఖు 9వ తారీఖు వరంగల్లో జరిగిపోయే కార్యక్రమాన్ని మళ్ళీ మనకి 40 రోజుల కార్యక్రమం ఇచ్చాడు. ఆ 40 రోజుల కార్యక్రమంలో నన్ను ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా వేశాడు. ఈ 40 రోజులు మనం చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, ఎవరైతే ఇక్కడ ఉన్నట్టు నాకు తెలియదు, గతంలో ఉన్నటువంటి మండల ఇన్ఛార్జీలు ఎవరైతే వాళ్ళే ఉండండి, నేను మార్చేది ఏముండదు. ఎవరైనా ఏ మండలానికి లేకపోతే లేను మనం వేసుకొని 8వ తారీఖు జరగబోయే 9వ తారీఖు సెప్టెంబర్ 9వ తారీఖు జరగబోయే ఆ టయానికల్లా మండల కమిటీలు వేసుకోవాలి. మండల కమిటీలు 5-6 కమిటీతో మండలంతో పడాలి. ఈ మండల కమిటీ మొత్తం పోయి గ్రామాల్లోకి వెళ్ళి పనిచేయాలి. చేసిన తర్వాత సెప్టెంబర్ 9వ తారీఖున వరంగల్లో జాతీయ సమావేశం జరుగుతుంది. ఆ జాతీయ సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మండల నాయకులు ఉన్నారో అందరూ వచ్చి అన్నగారు సమక్షంలో వాళ్ళు నేను పలానా మండలానికి ఉన్నాను, పలానా మండలానికి ఉన్నది పరిచయ వేదిక ఉంటుంది. ఆ వేదికని మన జయప్రదం చేయడంలో భాగంగానే ఈ 40 రోజుల ప్రోగ్రాం ఇచ్చేది. కాబట్టి ఈ 40 రోజులు నాకున్న సమయాన్ని మీ సహకారంతో, మీరు సహకరించకపోతే అన్నకు చెప్పారు, తమ్ముడు ఏం తమ్ముడు నిన్నే కదా అక్కడ జరిగింది, మొన్న జరిగింది, మళ్ళీ మీరు వెంటనే ఇస్తున్నారంటే అన్నగారు ఇచ్చిన కార్యాచరణ 10 మందితో పెట్టండి, లేదా 100 మందితో పెట్టండి, 200 మంది, నాకు ఎంతమంది ఇచ్చినా కానీ నాకు సంతోషం. కానీ కార్యక్రమం జరగాలి. ఎట్ట జరుపుకోవాలో, వాళ్ళ చేత ఎట్ట పని చేయించుకోవాలో నేను మాట్లాడతానన్న. మీరైతే అందరికి ఫార్వర్డ్ చేయండి అని చెప్పి అన్నకన్నాను గెలిచినంత కూడా చెప్పారు. సో అందుకని చెప్పేసి అన్నలారా, ఏదైతే అన్నగారు ఇచ్చినటువంటి మీరు అందరూ చాలా కసిగా ఉన్నారు. ఇందాక మీరు చెప్పారు, అన్న మనం ఇంత వర్క్ చేస్తున్నాం, ఇంత ఉన్నా కూడా ఆ బెమ్మయ్య వర్గం అనే వాళ్ళు ఇట్లా వెళ్తుంది. ఏదైతే మీరు గ్రామ కమిటీ వేస్తారో, అంటే నా రిక్వెస్ట్ అంటే మనం తెలియటానికి, ప్రజలు తెలియటానికి, ఏదైతే గ్రామ కమిటీ వేస్తారో వెంటనే ఆ గ్రామంలో మనసు రోజు ఫ్లెక్సీ వేసేయండి. కృష్ణమాది గారి ఫోటో ఒక పక్క, పలానా ఊరు గ్రామ కమిటీ తెలిసిపోతుందిగా. మరి ఇది కూడా కృష్ణమాది వర్గం లేకపోతే పేరు వర్గం అనేది తెలిసిపోతుంది. అలాగే మండలాలలో కూడా ఇప్పుడు 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలు 6 ఫ్లెక్స్లు వేయండి. ఈరోజు ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టడానికి మనం కష్టపడాల. సెల్లులకు ఎంతో పెడతాము, లేకపోతే ఇంకో దానికి ఎంతో పెడతాము. గ్రామ కమిటీలో ఉంటే ఒక 10 మంది వస్తారు. గ్రామ అధ్యక్షులని, ఉపాధ్యక్షులని, ప్రధాన కార్యదర్శి అని వాళ్ళు వస్తారు. తలా 200 వేసుకున్నా ఆడ ఒక 1000 రూపాయలు ఒక ఫ్లెక్సీ కట్టచ్చు. మండలంలో కూడా అలాగే వేసుకుని ఒక 10-15 వందలు ఒక సెంటర్లో కట్టచ్చు. ఎంఆర్పిఎస్ అంటే కృష్ణమాది గారు ఇంకెవరు తెలియకుంటుంది చెప్పండి. ఈరోజు వర్గీకరణ సాధించుకోవాలంటే ఈరోజు పలానా దండు వేరే అంటున్నాడా, లేకపోతే పెద్దగా ఎల్లయ్య అంటున్నాడా, పలానా ఈడు అంటున్నాడా? ఏం చెప్తున్నావు? వర్గీకరణ సాధించుకుని మీడియా ఘోషిస్తుంది కృష్ణమాది చుట్టూరు. ఎవరికడ పోతున్నారు? వీళ్ళు చెప్పుకోవటానికి, వాళ్ళ పబ్బాలు గడుపుకోవడానికి తప్ప వాళ్ళు ఎక్కడ కూడా కలుగుతుంది. కాబట్టి దయచేసి మీకున్నటువంటి సమయాన్ని ఈ 4 రోజులు కష్టపడండి. ఒక సినిమా ఒకటి హిట్ అయితే 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు నడుస్తుందో, మనం కూడా ఒక 4 రోజులు కష్టపడ్డానుకో ప్రతి గ్రామంలో మీరు కూడా అన్న చెప్పినట్టు, లేదా మీరు చెప్పినట్టు ఏ సమస్య వచ్చినా కానీ, ఈ ప్లాంట్ సమస్య ఉంది అన్నగారికి జరిగింది.
ఆయన 10-20 సంవత్సరాలు చేసుకున్న దాంట్లో ఆయన పక్కన ఉన్నవాడు అమ్ముకున్నవాడితో వాడు చేసుకోవాలా, మరి వీడి దాంట్లో వాడు రావటం ఏంది? అది కరెక్ట్ కాదు కదా. అలాంటి వాడికి ఒకసారిగా మనం చూపించగలిగితే, అరే ఈది కూడా ఈ గిద్దరులో చిన్న